నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం శ్రీ భవానీ శంకర సాంబ సదాశివస్వామి దేవతాయ నమః. ఉన్మాదో మదనః కామో హ్యశ్వత్థోర్ధ కరో యశః వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్షిణ ఉదన్ముఖః. ఉన్మాదః మదనః కామో హస్వత్థోర్ధ కరో యశః. మొట్టమొదటి ఉన్మాదః అంటే ఆయన ఉన్మాదంలోకి వెళ్ళిపోతాడు. ఏ క్షణంలో వెళ్ళిపోయాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడు అంటే దక్షయజ్ఞం సమయంలో ఆ ఉన్మాదానికి వెళ్ళిపోయాడు. ఆ దక్షయజ్ఞం ఎప్పుడైతే సతీదేవి యొక్క వియోగం కలిగిందని తెలిసిందో, సతీదేవి ఆ రకంగా దగ్ధమైపోయిందని తెలిసిందో, వెంటనే ఒక ఉన్మాదమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఉన్మాద. మదనః కామో మన్మధుని రూపంలో, అంటే కోరికని కలిగించేటటువంటి వాడు, మనలో కలిగేటటువంటి కాములకు ప్రేరణ ఆయనే, దాన్ని ఆపగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడు ఆయనే, ఏదైనా ఆయనే. కాబట్టి అటువంటి కాములకు ప్రేరణ కూడా తానే అయి ఉండేటటువంటి వాడు. అశ్వత్థ సాక్షాత్తు అశ్వత్థ వృక్షమైనటువంటి వాడు. ఎందుకంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపని అగ్రత శివరూపాయ వృక్షరాజాయ నమో నమః. కాబట్టి అశ్వత్థ వృక్షం అనేటటువంటి దేవతా వృక్షం. కాబట్టి ఆ అశ్వత్థ వృక్షం తానే అయినటువంటి వాడు. అర్ధకరః అంటే సమస్తమైనటువంటి సంపదల్ని ఇచ్చేటటువంటి వాడు, ఎటువంటి ఐశ్వర్యాన్ని అయినా ప్రసాదించేటటువంటి వాడు. యశః కీర్తిని, ఎవరికైనా సరే కీర్తి ప్రతిష్టలన్నింటినీ కూడా ఇచ్చేటటువంటి వాడు. వామదేవః ఎడమ భాగము కూడా దేవతా స్వరూపం ఉన్నటువంటి వాడు. అంతే కదా, ఆయన అర్ధనారీశ్వరుడు. అమ్మవారు అటు ఉంటుంది, ఈయన ఇటు ఉంటాడు. కాబట్టి ఎందుకంటే ఎడమ భాగము ఇక్కడ ప్రత్యేకంగా, అంటే శివుణ్ణి కొలిచేటప్పుడు వామదేవుడు అనేటటువంటి నామం మీకు అష్టోత్తరాల్లో కూడా వస్తుంది. వామదేవాయ నమః అని. వామదేవుడు, ఈశానాయుడు అంటే ఈశాన్యంలో ఉండేటటువంటి భగవంతుడు కాబట్టి ఈశానాయ నమః, వామదేవాయ నమః, ఇవన్నీ కూడా వస్తాయి. మిగిలినటువంటి దేవతల దానిలో ఇది రాదు. ఎందుకంటే అమ్మవారు కూడా ఆయన వామభాగంలో ఉంటుంది కాబట్టి ఈయన వామదేవుడు, అటువంటి వామదేవుడు. అలాగే వామః మళ్ళీ వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్షిణ ఉదన్ముఖః. అటువంటి వామభాగములో అమ్మవారు ఉన్నటువంటి శ్రేష్ఠుడు. విష్ణువుకు కూడా వామభాగంలోనే ఉంది, వక్షస్థలంలో ఉందంటే మరి వామభాగంలోనే ఉంది ఆయనకు కూడా. కానీ ఆయనకి వక్షస్థలంలో ఉంది, ఈయనకి పూర్తి భాగం అంతా కూడా ఆమె ఉంది. అది అందుకే మనకి కూడా ఎప్పుడు కూడా మనం ఆచారంలో పురుషుడి పక్కన ఎడమవైపు స్త్రీ ఎప్పుడు కూడా. అందుకని ఎడమవైపు ఉండమంటారు, కుడివైపు కాకుండా. ప్రాగ్దక్షిణ ఉదన్ముఖః అంటే ప్రాక్ అంటే ప్రాక్ వీటికి అంటే సంస్కృతంలో తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్ని దిక్కుల్లో కూడా తన యొక్క ముఖములు కలిగినటువంటి సర్వవ్యాపి అనేటటువంటి దానికి మరో అర్థం ఏంటి? ప్రాక్ దక్షిణ ఉదన్ముఖః. ప్రాక్ దక్షిణ రెండు చెప్పాడు ఇక్కడ, తూర్పు దక్షిణం, ఉదన్ముఖః ఉత్తరము పడమర. ఇక మీకంటే ఇది దీనిలో వీడి వివరంలో రాయలేదు. అన్ని వైపులా కూడా తన యొక్క ముఖములు కలిగినటువంటి వాడు. సిద్ధయోగి మహర్షి. అది ఇవేంటంటే ఈ ట్రాన్స్లేషన్ కూడా మామూలుగా చేస్తే కనుక ఎవరో గొప్ప గొప్ప వాళ్ళు రాస్తారు. కానీ ఇవి కాకుండా వీడియో ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. గూగుల్లో కొడితే కనుక మనకు రకరకాలు వస్తాయి, మీ ఇష్టం వచ్చింది వస్తుంది. నక్క ముఖం కులవాడు అలాంటివన్నీ వస్తాయి అన్నమాట. గూగుల్ మరి ఇది గూగుల్లో వచ్చిందో దీనిలో ఉంది, అలా ఉంది అది. అందుకనే దీనిలో ఉన్నవన్నీ మళ్ళీ నేను కొన్ని నాకు తెలిసినంతవరకు మార్చి చెప్తున్నాను నేను. అవి కాదు, వాటి అర్థాలు అవి కాదు. ఉన్మాద పిచ్చివాని వలె ఉన్నవాడు. దేవుడు పిచ్చివాడిలాగా ఎందుకుంటాడు?
మలినమైన వస్త్రాలు కట్టుకున్నటువంటి వాడు. ఇలా వాడు ఏంటంటే ట్రూ ట్రాన్స్లేషన్ లాగా రాశాడు అనమాట. సిద్ధయోగి మహర్షిశ్చ సిద్ధార్థ సిద్ధ సాధక భిక్షుశ్చ భిక్షురూపశ్చ విపణో మృదరవ్యయ. సిద్ధయోగి అంటే యోగి అంటేనే చాలా గొప్పవాడు అనేటువంటి వాడు. సిద్ధయోగి అంటే యోగమంతా కూడా సిద్ధించినటువంటి వాడు. అంటే యోగములు 8 భాగాలు ఉంటాయి, అష్టాంగ యోగములు అంటారు. అన్నీ కూడా ఒక్కో మెట్టు ఎక్కాలన్నమాట. అష్టాంగ యోగం అంటే ఆ 8 కనుక సాధించిన వాడంటే ఎవరైతే ఉంటాడో వాళ్ళని సిద్ధులు అంటారు. మళ్ళీ అంటే అన్ని యోగములను కూడా సిద్ధింపజేసుకునేటువంటి వాళ్ళు. అంటే వీళ్ళల్లో యోగుల్లో వాళ్ళు ఇంకా శ్రేష్ఠులు. అటువంటి సిద్ధయోగి. అలాగే మహర్షి, మహాఋషి, మహా ప్లస్ ఋషి కలిపితే మహర్షి. మహర్షి అంటే ఋషులలో గొప్పవాడు. అలాగే సిద్ధార్థ, అటువంటి ఏ ప్రయోజనములు అయితే ఉంటాయో, ఏ యోగములైతే ప్రయోజనములు అంటే ఇక్కడ ప్రయోజనం అంటే మనకు కావాల్సిన లౌకిక ప్రయోజనములు, లౌకికమైనటువంటి ప్రయోజనములు కాదు, పరమార్థిక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధించినటువంటి వాడు. పారమార్థిక ప్రయోజనములు అంటే ఏంటి? మోక్షము, ముక్తి, అటువంటివన్నీ కూడా సిద్ధించినటువంటి వాడు. అలాగే ఆయన సిద్ధించుకున్నాడు, అవన్నీ కూడా ఆయనకి సిద్ధించాయి. అలాగే సిద్ధించేట్లాగా చేయగలిగినటువంటి వాడు, సిద్ధించేందుకు సాధనమైనటువంటి వాడు, సిద్ధ సాధక. మనం అవన్నీ కూడా సిద్ధించాలంటే, మనకు అవన్నీ కూడా ప్రాప్తించాలంటే అవి మనం పొందేలాగా చేయగలిగినటువంటి వాడు, వాటి యొక్క సాధకుడు. భిక్షు భిక్షరూపశ్చ భిక్షుశ్చ భిక్షురూపశ్చ విపణో మృదురవ్యయ. అంటే శివుణ్ణి ఒక్కడే ఆది భిక్షువు అంటారు. శివుడు ఒక్కడికి ఆ పేరు ఉంది. మళ్ళీ మిగిలినటువంటి దేవతలు ఎవరికి కూడా అటువంటి భిక్షువు అనేటటువంటి పేరు లేదు. ఆయన ఒక్కడే భిక్షువు. అలాగే అన్నపూర్ణాదేవి కూడా ఆవిడ ఇస్తున్నట్టుగా ఈయన తీసుకుంటున్నట్టుగా మనకు ఒక చిత్రం అనేటటువంటిది మనకి ఇవ్వబడింది. అంటే భిక్షు రూపంలో ఎందుకు ఇక్కడ భగవంతుడిని అక్కడ చెప్పవలసి వచ్చింది? ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైనా సరే తీసుకోవటం అంటే ఎప్పుడైనా కూడా చెయ్యి కింద ఉంటుంది, ఇచ్చేవాడిది పైన ఉంటుంది. మనకి విష్ణువుకి ఇటువంటి నామం లేకపోయినా, కృష్ణుడికి ఇటువంటి నామం లేకపోయినా ఆయన కూడా వామనుడి దగ్గర తీసుకున్నాడు. బలిచక్రవర్తి దగ్గర, వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గర తీసుకున్నాడు. బలిచక్రవర్తిని ఆ సందర్భంలో గురువైనటువంటి శుక్రాచార్యులు వారు ఆపేస్తే కూడా అప్పుడు బలిచక్రవర్తి అన్న మాట ఏంటంటే, సాక్షాత్తు మహావిష్ణువే ఈ వామనుడిగా వచ్చి ఇక్కడ ఉంటే కనుక ఆయనది కింద చెయ్యి, నాది పై చెయ్యి అయితే కనుక ఇంతకంటే నాకు దొరికేటటువంటి అదృష్టం, భాగ్యం ఇంకోటి ఉండదు. దానికంటే ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఇంతకంటే గొప్ప అదృష్టం నాకు అక్కర్లేదు అని చెప్పి ఆయన అన్నాడు. అని తీసుకున్నాడు. అంటే ఎప్పుడు కూడా తీసుకునే చెయ్యి కింద ఉంటుంది, ఇచ్చే చెయ్యి పైన ఉంటుంది. కానీ అలా భగవంతుని యొక్క చెయ్యి కింద ఉంది. ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు ఒక బ్రాహ్మణుడికి దక్షిణ ఇస్తున్నారు. ఎందుకని ఇస్తున్నారు? బ్రాహ్మణుడు గొప్పవాడనే ఎవరైనా దక్షిణిస్తున్నారు. ఎవరిచ్చినా కూడా బ్రాహ్మణుడు గొప్పవాడని నమస్కారం చేసి దక్షిణ ఇస్తున్నాం. మరి దక్షిణ ఇచ్చినప్పుడు ఆయన చేయి కిందే ఉంటుంది కదా, ఇచ్చేవాడిదే పైన ఉంటుంది, ఆయన చేయి కింద ఉంటుంది. అలాగే అంటే ఈ ఇవ్వటం వల్ల, అంటే బ్రాహ్మణుడికి తీసుకోవటం వల్ల ఆయనకి తక్కువ వస్తుందా అంటే, ఆయన చాలా తక్కువ వాడైపోయి ఇచ్చేవాడు గొప్పవాడు అవుతాడా అంటే ఒక రకంగా అవుతాడు, ఒక రకంగా కాడు. అంటే అసలు ఎందుకు ఇస్తున్నారు దక్షిణ? ఎందుకు ఇస్తున్నారు? మనం చేసినటువంటి తప్పులో పాపాలో ఏవో ఉంటే కనుక అవన్నీ కూడా పరిహారం అవ్వాలి అనే చెప్పే ఉద్దేశంతోనే ఎవరైనా కూడా ఇస్తారు. గ్రహాలకి శాంతులు చేయించుకున్నా, ఏ దానం ఇచ్చినా కూడా దానం ఇచ్చేది ఎందుకు? మనకున్నటువంటి దోషాలు తొలగిపోవాలి అని చెప్పి వాళ్ళకి దానం ఇస్తున్నారు. అంటే దేనినైనా స్వీకరించగలిగినటువంటి గొప్పదనం ఆయనకు ఉంది అని చెప్పి ఆయనకి ఇస్తున్నారు. అటువంటి గొప్పదనం వాళ్ళు కలవాడు కాబట్టి ఆది భిక్షువు. అంటే దేన్నైనా కూడా నీ తప్పుల్ని కానీ పాపాలని కానీ ఏదైనా సరే స్వీకరించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే పరమాత్మ. కాబట్టి ఆయన ఆది భిక్షువు. అది
అందరికంటే ముందర ఉన్నటువంటి భిక్షువు దేన్నైనా స్వీకరించగలడు. అంతేగాని ఆయనకి లేక తీసుకున్నాడు అనే అర్థంలో ఇక్కడ మనం తీసుకోకూడదు. అది అది అందుకే మీరు అది బాగా ఇంకా మీకు బాగా తెలియాలంటే సిరివెన్నెలలో పాట వస్తుంది, ఆది భిక్షువు వాడి నేది కోరేది అని సీతారామ శాస్త్రి గారు రాసింది. అది వినండి. అంటే ఒక్క లైన్ వింటే కనుక అడుక్కునేవాడిని అడిగేది ఏమిటి అనేది అర్థమే వస్తుంది. మొత్తం వింటే కనుక అప్పుడు తెలుస్తుంది. అంటే ఆ శివుడి యొక్క గొప్పతనం అనేది అక్కడ వర్ణిస్తాడు. ఇన్ని ఇవ్వగలిగినటువంటి వాడిని నేనేం అడుగుతాను, అన్నీ ఇచ్చేటటువంటి మొత్తం పాట వినాలి. ఆ ఒక్క లైన్ వింటే అర్థం కాదు అది. కాబట్టి ఆయన అక్కడ అంటే అది సెటైర్ కాదు, దేవుణ్ణి విమర్శించట్లా, వాడు బాధతో చెప్పుకునేటటువంటి దాన్ని అద్భుతంగా దాన్ని రాస్తాడు ఆయన పాటలాగా. అది ఆది భిక్షు అంటే అది. అంతేగాని ఆయన ఏమి భిక్షువు అని కాదు, లేదంటే భిక్షాటనం చేసేవాడు అని కాదు ఆయన. అది విపణో మృద్రవ్యయ, అలాగే అవ్యయము అంటే నాశనము లేనటువంటి వాడు. విపణ అంటే మన చేత సమస్తం చేయించేటటువంటిది ఆయనేనండి. సమస్త వ్యాపారములు, ఇక్కడ విపణము అంటే ఇక్కడ వస్తువుల క్రియ విక్రములు అని రాశాడు వీడు. విపణము అంటే వ్యాపారములు, అంటే మన చేత వ్యాపారములు. మనం అందరం కూడా వ్యాపారాలు చేస్తాం. వ్యాపారం అంటే కేవలం ఒక షాప్లో కూర్చొని చేసేది కిరాణా వ్యాపారం లేదా మందుల వ్యాపారం, ఇదే వ్యాపారం కాదు. మనం చేసేటటువంటిది వృత్తి ఏదైతే ఉంటుందో దాన్ని వ్యాపారం అంటారు. ఏదైనా సరే వ్యాపారమే అది. వ్యాపారము అంటే చేసేటటువంటి ఒక పని, కర్మ అనుకోండి. దాన్ని కూడా వ్యాపారం అనేటటువంటిది కర్మ అంతే. అందుకని వ్యాపారం అంటే కేవలం బిజినెస్ అనేదే కాదు. కాబట్టి ఆ రకంగా మన చేత అటువంటి వ్యాపారములు చేయించేటటువంటి వాడు విపణ ఆయన. అంతేగాని క్రయ విక్రములు ఆయన ఎందుకు చేస్తాడు? అటువంటి విపణుడు అంటే అటువంటి వ్యాపారములు కలిగించేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి వాడు. మనం ఏదైనా కూడా చేయటానికి, మన కర్మమును మనం సరిగ్గా చేసుకోవటానికి కావాల్సినటువంటి శక్తిని యుక్తిని ప్రసాదించేటటువంటి వాడు. మహాసేనో విశాఖశ్చ షష్ఠిభాగో గవాంపతి వజ్రహస్తశ్చ విశ్రంభో చమూస్తంభన ఏవచ. మహాసేను గొప్ప సేన కలిగినటువంటి వాడు. అంటే నేను చెప్పాను కదా, అనేకమైనటువంటి గణాలు ఆయన దగ్గర. ఒక గణం కాదు, అనేక రకాలైనటువంటి గణాలు ఉంటాయి. ఒక్కో గణానికి ఒక ఆయన అధిపతి. ఒకదానికి వినాయకుడు అధిపతి, ఒకదానికి సుబ్రహ్మణ్యుడు అధిపతి, ఇంకా ఆయనకి చాలామంది ఉన్నారు. వీరభద్రుడు కొన్ని గణాలకు అధిపతి. ఇలాగ ఆయనకి రకరకాల మంది ఉన్నారు. కానీ చివరికి వాళ్ళందరికీ చీఫ్ బాస్ ఎవరు? ఈయన హెడ్ ఆఫ్ ది బాస్ ఇదే. ఇప్పుడు ఎవడైతే ఒకడికి ఉద్యోగం, ఒక నియమంలో ఎవడైతే వాడిని ఆ పనిలో నియమిస్తున్నాడో ఆయనకంటే గొప్పవాడు ఎవడుంటాడు? ఒక కంపెనీ నడిపి ఆయన ఉండి, ఇప్పుడు అపోలో పెద్ద ఆయన ఉంటారు, రెడ్డి గారు. అపోలో అంటే రెడ్డి గారా, లేకపోతే అక్కడ చేసే ఎండీనో ఎవడోనా సీఈఓనా? ఆయన ఎవడు పెట్టినా ఆడ పదవిలో కూర్చుంటాడు అంతే. కానీ అసలు ఎవరు అంటే అన్నిటికీ అధిపతి ఎవరంటే అపోలో ఎవరిదంటే ఆ రెడ్డి గారిదే అంతే. రెడ్డి గారే కింగ్, రెడ్డి గారే బాస్. కాకపోతే ఏంటంటే ఆయనకు ఓపిక లేకో లేదో ఇంకోళ్ళు బాగా చేయగలరనో రకరకాల పోస్టులో రకరకాల మందిని పెడతాడు. ఆడికి పెట్టినందు మాత్రం నేనే జీఎంని, నేనే సర్వస్వం అనుకుంటే వాడు ఎలా అవుతాడు? వాడు అవడు. ఏదైనా ఆయనే. ఆ ప్రతాప్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు అనుకుంటా, ఆయనే కింగ్. అలాగే అందరినీ నియమించేదే ఈయన. కాబట్టి గొప్ప సేనలు కలిగినటువంటి వాడు ఈయన, వాటన్నిటికీ అధిపతి. విశాఖ, విశాఖ అంటే మళ్ళీ దానిలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ హెడ్ కూడా నేనే అని. ఇక్కడ కుమారస్వామి తానే అయినవాడు అని ఇచ్చాడు. విశాఖ. దాన్ని బ్రాంచెస్ చేస్తే కనుక, ముక్కలు చేస్తే కనుక, వాటన్నింటి భాగాలు చేస్తే కనుక ఆ భాగాలకి హెడ్ ఎవరైతే ఉన్నాడో అది కూడా ఆయనే అయినటువంటి వాడు. షష్ఠి భాగ, కాలాన్ని విభజించినటువంటి వాడు. కాలాన్నంతా కూడా గడియలు, నిమేషములు, ఇవన్నీ కూడా ముహూర్తములు. ఇది మనకి అంటే వాళ్ళ లెక్కలో అది సెకండ్లు, నిమిషాలు కాదు, నిమేషములు, గడియలు, ఇలా కాలాన్ని విభజించినటువంటి వాడు. కాలాన్ని మన కోసం విభజించినటువంటి వాడు. గవాంపతి అంటే వృషభము ఈయన యొక్క వాహనము. కాబట్టి ఈయన వృషభేశ్వరుడు అంటే వృషభ రూపంలో ఉన్నది కూడా, అంటే సమస్తమైనటువంటి రూపంలో ఉండేటటువంటిది ఆయనే. అలాగే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పిందంటే గవాంపతి అంటే గోవులన్నిటికీ పతి అయినటువంటి వృషభ రూపంలో ఉన్నటువంటి వాడు అనేటటువంటి అర్థాన్ని ఇస్తున్నాడు. గవాంపతి వాటన్నిటికీ, గోవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పతి, అన్నిటికీ పతి ఆయన. వజ్రహస్త,
ఇంద్రుని రూపంలో ఉంటే కనుక ఇంద్రుడిలాగా మనం అనుకుంటే కనుక ఇంద్రుడి చేతిలో ఉండేటటువంటి వజ్రాయుధం ఆయన కలిగి ఉంటాడు. విస్రంభ స్వేచ్ఛగా సంచరించేటటువంటి వాడు. చమూస్తంభ ఆయన స్వేచ్ఛగా సంచరిస్తాడు, కానీ తన యొక్క సమూహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా సంచరించాలో వాటికి నిర్దేశకత్వాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన స్వేచ్ఛగా ఉంటాడు, కానీ మిగిలినటువంటి వాళ్ళని ఎలా కావాలో అలా నియంత్రించేటటువంటి వాడు. విస్రంభ చమూస్తంభన ఏవచ వృత్తావృత్తకరస్థాలో మధుర్మధు కలోచన వాచస్పత్యో వాజసనో నిత్యమాశ్రిత పూజిత. యుద్ధం చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి వాళ్ళు దానికి కావాల్సినటువంటి వ్యూహాల్ని నిరపుతూ ఉంటారు. మనకి అది దాని గురించి విస్తృతంగా అంటే కనుక మనకి రామాయణంలో కూడా కొంతవరకు చెప్తారు. రామాయణంలో వ్యూహాల కంటే కూడా ఎక్కువగా అంత మూకమ్మడి దాడులాగా ఉంటాయి. మనకి భారతంలో వచ్చేసరికి అన్నీ కూడా వ్యూహాత్మకంగా వాళ్ళు యుద్ధాలు చేస్తారు. అంటే వీళ్ళు ఒక రకమైనటువంటి వ్యూహాన్ని పనడం, అవతల వాళ్ళు ఆ వ్యూహాన్ని ఛేదించడం, అలాంటి దానిలో వృత్తావృత్తకరస్థాలో అన్నాడు. అంటే ఒక మండలాకారంలో యుద్ధభూమిలో ఒక వృత్తాకారంలో మండలాకారంలో తన యొక్క సైన్యాన్ని నిలబెట్టడం, ఆ సైన్యంలో నిలబడి ఉండగా కూడా అటువంటి సైన్యం ఆయన ఎదుర్కొన్న దుష్టుల యొక్క సైన్యం ఉన్నా కూడా దాన్ని నశింపజేసేటటువంటి, అంటే దానిలోకి వెళ్ళగలిగినటువంటి నైపుణ్యం కలిగి ఉండటం, ఎటువంటి వ్యూహాన్నైనా కూడా ఛేదించగలిగినటువంటి నైపుణ్యం కలిగి ఉండటం. ఒకే ఒక అర్థం తీసుకోవాలంటే ఎటువంటి వ్యూహమైనా కూడా దాన్ని ఛేదించగలిగినటువంటి నైపుణ్యం కలిగి ఉండటం. తాళహ లయజ్ఞానం కలిగినటువంటి వాడు, తాళజ్ఞానము సర్వము తానే కలిగినటువంటి వాడు. మధువు అంటే తేనె, వసంతము, వీటన్నిటి అర్థం మధువు. అటువంటి ఋతురూపము కానీ మధురూపము కానీ తానే అయినటువంటి వాడు. మధు అనేటటువంటిది అంటే తీపి పదార్థాల్లో మంగళకరమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది ఏంటంటే మధుే. ఇంకా దాన్ని మించినది లేదు. పంచదార కూడా దాని తర్వాతే. మొట్టమొదట వచ్చేటటువంటిది మధు, ఆ తేనె అనేటటువంటిది. ఎందుకంటే ఇది సహజ సిద్ధంగా వచ్చేటటువంటిది. పంచదార అనేటటువంటిది అది కెమికల్తో వచ్చేటటువంటిది. అందుకే ఇది కాదు, శర్కర అనేటటువంటి దానికి స్థానం ఇచ్చారు. కానీ దీనికి వల్ల మనం వాడే పంచదారకి మనం అది లేక అభిషేకాల్లో దాన్ని ఉపయోగిస్తున్నాం. అంటే బెల్లం ఎలా అయితే వస్తుందో అలాగే వచ్చేటటువంటిది దాన్నే కలకండ అంటారు. అటువంటి దాన్ని ఉపయోగించాలి దేవుడికి పూజల్లో కానీ ఆయన నైవేద్యానికి కానీ. పంచదార అనేటటువంటిది పూర్తిగా కెమికల్ వచ్చినటువంటిది. కాబట్టి అటువంటి దానికి కూడా అది కూడా 5వ స్థానంలో ఉంటుంది. శర్కర అనేటటువంటిది అభిషేకంలో 5వ స్థానంలో ఉంటుంది. మొట్టమొదట పాలు, తర్వాత పెరుగు, నెయ్యి తర్వాత స్థానం తేనెది. అది సహజ సిద్ధంగా తీయగా ఉండేటటువంటి పదార్థం, దానిలో ఏం కలపక్కర్లేదు. కాబట్టి అటువంటి మధు తానే అయినటువంటి వాడు. అలాగే మధుకలోచన ఆయన కళ్ళు ఏవైతే ఉన్నాయో, ఆయన కనుపాపలు ఏవైతే ఉన్నాయో, ఆ కనుపాపలు అనేటటువంటివి అటువంటి ఆ తుమ్మెదల యొక్క రెక్కలలాగా నల్లగా ఉండేటటువంటి రెక్కలు కలిగినటువంటి వాడు. తుమ్మెదల రెక్కల వంటి నల్లని కనుబొమ్మలు కలిగినటువంటి వాడు. వాజసన అంటే వాజసనుడు, వాజపేయుడు అంటే ఈ వేదాంగములన్నింటినీ కూడా పూర్తిగా అభ్యసించినటువంటి వాళ్ళకి అటువంటి బిరుదులు కూడా ఇచ్చినటువంటి కవులు చాలామంది ఉన్నారు. అంటే అవన్నీ తెలిసినటువంటి వాళ్ళని, 4 వేదాలు తెలిసినటువంటి వాళ్ళని. కాబట్టి అది వాజసన అంటే ఆ మొత్తం వేదములన్నింటినీ కూడా తెలుసుకుని వాటన్నింటినీ కూడా మళ్ళీ విస్తారంగా అందరికీ కూడా తెలిసేలాగా చేసినటువంటి వాడు. వాజపేయి అంటే యజ్ఞయాగాదులు చేసేటటువంటి వాడిని వాజపేయులు అంటారు. అంటే వాళ్ళు యజ్ఞయాగాదులన్నీ కూడా చేస్తారు. యజ్ఞయాగాదులు చేయటం అంటే వేదములన్నీ తెలిసి ఉండటం. వేదములు తెలిసి ఉంటే తప్పితే మంత్రశాస్త్రంలో చేసేటటువంటి ఏది కూడా ఏమీ చేయలేరు. బ్రాహ్మణులకు కూడా వేదం మొత్తం తెలియపోయినా కొంతవరకైనా తెలుసుంటే ఆ వేదశాస్త్రం నుంచి వచ్చినవి ఈ మంత్రాలు కానీ ఇవన్నీ కూడా. కాబట్టి వేదశాస్త్రంలో ఉన్నటువంటి భాగాలే ఇవన్నీ. కానీ అవన్నీ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళని వాజపేయులు అంటారు. అంటే వాళ్ళన్నీ తెలిసినటువంటి వాళ్ళు. అటువంటి వాజసనుడు ఈయన. నిత్యమాశ్రిత పూజ, ఎప్పుడూ కూడా తన ఆశ్రయించిన వారి చేత పూజింపబడేటటువంటి వాడు. తనని ఆశ్రయించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత పూజలు అందుకునేటటువంటి వాడు. వాచస్పత్య అంటే
వాచస్పతి అంటే చక్కగా మధురమైనటువంటి భాషణములు చేయగలిగినటువంటి వాడు వాచస్పతి, చక్కగా మాట్లాడేటటువంటి వాడు. అది బ్రహ్మగారికి కానీ గొప్ప గొప్ప కవులకు కానీ, అటువంటి మనకు తెలిసిన వాళ్ళలో జగ్గయ్య గారికి, అటువంటి అంటే ఎవరైతే చక్కని భాషణము చేయగలుగుతారో అటువంటి వారికి ఆ వాచస్పతి అనే దానితో పోలుస్తారనమాట. చక్కగా మాట్లాడగలిగాడు. కొంతమంది మాట్లాడితే పారిపోదాం అనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే ఎంతసేపు అయినా ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు అనుకోండి, ఆయన గంట కాదు 2 గంటలు మాట్లాడినా వెళ్ళిపోదాం అనుకునేవాడు కూడా కూర్చుని వినాలనిపిస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళు వాచస్పతి, వాళ్ళకి సరిపోయేటటువంటి బిరుదు అనమాట. ఎంతసేపు మాట్లాడినా కూడా వాళ్ళు మధురంగా మాట్లాడగలరు. వాళ్ళు వినేటటువంటి వాడికి ఇంపు కలిగించేట్టుగా, వాడికి చాలా ఆసక్తి రేకెచ్చేట్టుగా మాట్లాడగలిగేటటువంటి వాళ్ళకి వాచస్పతి. వాళ్ళందరూ కూడా చక్కగా మాట్లాడేటటువంటి వాళ్ళు. నిమిత్తస్థో నిమిత్తంచ, వాక్కుకి దీనికి బ్రహ్మగారితో ఎందుకు పోల్చాడంటే మళ్ళీ మీకు అక్కడ వాక్కుకి అధిష్టాన దేవత సరస్వతీదేవి, ఆ సరస్వతీదేవి భర్త ఆయన కాబట్టి వాచస్పతి. అదే మళ్ళీ బ్రహ్మగారి పేరు ఎందుకు వచ్చింది అనేటటువంటి అనుమానం మీకు వస్తే కనుక, వాక్కుకి అది అధిష్టాన దేవత. ఎందుకంటే ఈ దేవతలందరూ ఒక్కోదానికి ఒక అధిదేవతలు. నేను మొన్న గ్రహాల గురించి చెప్పాను, ఒక గ్రహం ఒక ఇలా ఫలితాలు. అలాగే దేవతలు ఇంతమంది లేరు, ఉన్నది ఒకటే పరమాత్మ. అయినా కూడా ఇంతమంది ఉన్నారనుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోదానికి, వాక్కుకి ఒకరు, నేత్రానికి ఒకళ్ళు, ఇలా ఒక్కోదానికి ఒకటి ఇచ్చారు. అలా ఇచ్చిందంటూ వాక్కుకి సరస్వతీదేవి కాబట్టి ఆవిడికి పతి ఆయన కాబట్టి వాచస్పతి అంటే బ్రహ్మగారు అనేటటువంటి అర్థం ఇక్కడ ఇచ్చాడు. కానీ వాచస్పతి అంటే చక్కగా మాట్లాడగలిగేటటువంటి వాడు. బ్రహ్మచారి లోకచారి సర్వచారి విచారవిత్ ఈశాన ఈశ్వర కాలో నిశాచారి పినాకభృత్. బ్రహ్మచారి వేద మార్గమునందు సంచరించేటటువంటి వాడు. బ్రహ్మచారి ఏంటి వేదమునందు సంచరించేటటువంటి వాడు? డౌట్ వచ్చిందిగా. బ్రహ్మచారి బ్రహ్మమునందు చరించేటటువంటి వాడు. బ్రహ్మము అంటే ఈశ్వరుడు పరమాత్మ, దాని యందు చరించేటటువంటి వాడు. అంటే బ్రహ్మము యొక్క ఇదేంటి వేద మార్గం కాబట్టి ఆ వేద మార్గమునందు ఆ బ్రహ్మమునందు చరించేటటువంటి వాడు. ఇక్కడ బ్రహ్మచారి అంటే బ్రహ్మమునందు చరించేటటువంటి వాడు. అందుకని బ్రహ్మచారి అంటే మన బ్రహ్మచారి కాదు. లోకచారి అది అక్కడ కూడా కరెక్ట్గా అది ఇవ్వాలి. బ్రహ్మమునందు సంచరించేటటువంటి లోకచారి, లోకమునందు సంచరించేటటువంటి వాడు. సర్వచారి సమస్తమైనటువంటి ప్రదేశములు అంటే ఇంకా విశ్వం అంతా కూడా సంచరించేటటువంటి వాడు. విచారవిత్ ఆలోచన, దానికి కలిగినటువంటి పరిజ్ఞానము, ఇవన్నీ కలిగినటువంటి వాడు. మళ్ళీ ఈశానహ, ఇందా చెప్పాను ఈశానుడు అనేటటువంటి పేరుతో ఎక్కువగా ఈశ్వరుడికి ఇది ఉంది. అంటే ఆ ఈశాన స్థానం ఏదైతే ఉందో దానిలో ఉండేటటువంటి పరమాత్మ అని. ఈశానం అనేటటువంటి దేవుడికి అది ఇది దక్షిణమేమో యమస్థానము, అదేమో ఈశానం అనేటటువంటిది ఆయనది. ఉత్తరమేమో కుబేర స్థానము, ఈ పశ్చిమేమో వరుణస్థానము, అలా ఒక్కోటి. తూర్పేమో ఇంద్రుడు. ఇలా ఒక్కో దిక్కుకి ఒక్కొక్క దేవత అధిష్టాన దేవతలుగా ఉంటారు, అష్టదిక్పాలకులు. అందుకే సత్యనారాయణ వ్రతాలు చేసేటప్పుడు అష్టదిక్పాలక మంటపారాధన చేసేటప్పుడు వాళ్ళ 8 మందిని ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏ దోషాలున్నా ఏ పూజ చేసినా అష్టదిక్పాలకులు అంటే ఈ 8 మందిని ఈ రకం 8 చోట్ల ఆహ్వానిస్తారనమాట. యముడు కూడా దేవతే. యముడు కూడా ఏమీ భయపడి పారిపోవాల్సినటువంటి వాడేం కాదు. భయపడి పారిపోయేది ఎందుకంటే మనం తప్పులు చేసి ఉంటాం కాబట్టి మనకు అభయం యముడంటే. ఈశానః ఈశ్వర, ఈశ్వరుడు సర్వమంగళకరుడు, సమస్త ఐశ్వర్యములను ప్రసాదించగలిగినటువంటి వాడు. కాలహ అంటే కాలస్వరూపం ఆయనే, కాలస్వరూపంలోనే అన్నీ ఉన్నాయి. అంతేగాని కేవలం మృత్యుస్వరూపం అనే కాదు, కాలస్వరూపుడు ఆయన. అంటే మనం పుట్టడం అన్నీ, ఇప్పుడు కాలం అనేటటువంటి దానిలో మనం పుట్టడం, గిట్టడం, మరణించడం అన్నీ జరుగుతుంది. కాబట్టి మొత్తం దానికి కారకుడు ఆయనే, ఆ కాలం అంతా కూడా ఆయనే. నిశాచారి రాత్రుల యందు కూడా అంటే అజ్ఞానమునందు కూడా చరించేటటువంటి వాడు. ఆయన అజ్ఞానంలో ఉంటాడు కానీ ఆయనకు అజ్ఞానం ఉండదు. ఆయన దేనిలో ఉన్నా కూడా దాన్ని అంటనటువంటి వాడు. ఆయన ఎందులో ఉన్నా కూడా అది అంటనటువంటి వాడు. కాబట్టి ఎగ్జాంపుల్ ఒకటి తామర పువ్వు అంతే. పినాకభృత్ ఆయన చేతిలో ఉండేటటువంటి ధనస్సు పేరు పినాకము. ఈయన చేతిలో ఉండేటువంటి శారంగము, ఇది మన విష్ణువు యొక్క చేతిలో ఉండేది. ఆయన దగ్గర ఉండే శారంగ ధనస్సు, ఈయన దగ్గర ఉండేటువంటిది పినాకము. ఆ పినాకం అనేటటువంటి ధనస్సును కలిగి ఉండేటువంటి వాడు.
వేదకారో మంత్రకారో నిమిత్తస్థో నిమిత్తంచ నందిర్నాంది కరో హరి నందీశ్వరశ్చ నందీచ నందనో నందివర్ధన. నిమిత్తస్థో ప్రకృతి సన్నివేశముల యందు ఉండేటటువంటి వాడు. నిమిత్త ప్రకృతిలో ఉన్నటువంటి సన్నివేశములని కూడా తానే అయినటువంటి వాడు అని ఇక్కడ రాశాడండి. నిమిత్తస్థో అంటే ప్రకృతి అంటే ప్రకృతి దేని మీద ఆధారపడి ఉంటుంది? మనకి ప్రకృతి అనగానే ఏంటంటే చెట్టు, అలా కొండ, అక్కడ వెలిగే వచ్చే సూర్యుడు, ఏదో చిన్నప్పుడు వేసిన బొమ్మలు, ఒక పడవ, ఇది కాదు కదా ప్రకృతి అంటే. పంచభూతాత్మకం ప్రకృతి. ప్రకృతి అంటే ఈ పంచభూతాలతో కలిసి ఉన్నటువంటిదే ప్రకృతి. ఆ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో ఉండేటటువంటి వాడు ఆయన. ఎందుకంటే పంచభూతములన్నీ కూడా ఆయన సృజింపబడినటువంటివే. అంటే అందుకే ఈ పంచభూతములన్నింటినీ కూడా మనం దేవతలుగా భావిస్తాం. భూమి దేవత, పొద్దున్న లేవగానే నమస్కారం చేసుకోమన్నారు. భూదేవికి నమస్కారం అంటే చేసుకోం తర్వాత సంగతి, మనం చేసుకోమని చెప్పారు మనకి. అలాగే ఆకాశం అంతా కూడా దేవతల స్థానం కాబట్టి ఆకాశానికి నమస్కరించుకోమన్నారు. నీటిని ఇచ్చేయమన్నారు. వాయువు అసలు మన ప్రాణంలో మనలో ఉండేటటువంటిది వాయువే, దానికి నమస్కారం చేసుకుంటాం. అగ్నికి నమస్కారం చేసుకోమన్నారు. ఈ 5 ప్రకృతి. కాబట్టి 5 యొక్క స్వరూపము తానే అయినటువంటి వాడు. 5 కూడా ఎప్పుడు నిబిరీకృతం అయ్యేటువంటి వాడు. ఈ 5 కూడా భగవత్ స్థానంలో. ఎందుకంటే ఈ 5 కూడా ఆయన నుంచి సృజింపబడినటువంటివే. ఈ ప్రకృతి అంతా కూడా అంటే ఈ పంచభూతములన్నీ కూడా ఆయన నుంచి సృజింపబడినటువంటివే. నందిర్నాంది కరోహరి. నంది అంటే కేవలం ఒక వృషభమో లేదంటే కనుక ఆయన యొక్క వాహనము అలా ఉండేటటువంటిది కాదు. నంది అంటే ఆనంద స్వరూపము. కాబట్టి ఆనంద స్వరూపం ఏదైతే ఉందో ఆ ఆనంద స్వరూపము తానే అయి ఉండి ఆనందాన్ని కలగజేసేటటువంటి వాడు. నందిర్నాంది కరో హరిహి. అలాగే విష్ణు రూపము కూడా తానే అయి ఉన్నటువంటి వాడు. నందిర్నాంది కరో హరిహి. నందీశ్వరశ్చ నందీచ. ఆనంద రూపము తానే అయి ఉంటాడు, ఆనందము తానే అయి ఉంటాడు, ఆనందాన్ని కలగజేసేవాడు తానే అయి ఉంటాడు. ఆ ఆనందంతో కూడినటువంటి నందీశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆ నంది కూడా తానే అయి ఉంటాడు. సమస్తము తానే ఉన్నప్పుడు ఇది ఒకటి ఆయన, అది ఒకటి ఆయన కాదు అనేది లేదు. కాబట్టి ఇన్ని రకాలుగా ఆయన అంటే ఉన్నటువంటి పదార్థాలన్నింటినీ, ఉన్నటువంటి వాటన్నిటిని కూడా విశ్లేషించు ఆయన గుణగణాన్ని పొగట్టమే సహస్రనామాలు. కాబట్టి అటువంటి నందీశ్వరుడు కూడా నువ్వే అని చెప్పి అనుకునే దానిలో నందీశ్వరశ్చ నందీచ నందనో నందివర్ధన. ఆనంద రూపం తనే అయి ఆనందాన్ని కలగజేస్తూ మనలో ఆ బ్రహ్మానంద స్థితి ఏదైతే ఉందో దాన్ని వృద్ధి చేసేటటువంటి వాడు. అంటే ఆనందాన్ని వృద్ధి చేయటం అంటే ఆనందాన్ని వృద్ధి చేస్తే కనుక ఆనందం అనేటటువంటిదే నిరంతరం కనుక మనలో ఉంటే కనుక విషాదం అనేటటువంటిది దాని ఛాయలకు కూడా రాదు. ఎందుకంటే అన్నిటినీ ఒకేసారి మనం అనుభూతుల్ని కూడా ఒకేసారి పొందాం కదా. కాబట్టి ఆనందం అనేటటువంటి ఉన్నవాడికి ఆనందం అనేటటువంటిది ఎప్పుడు కలుగుతుంది? ఆ విషాదమో నైరాశ్యమో ఇవన్నీ పోతే కనుక ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కలిగినటువంటి వాడు కేవలం ఆనంద స్థితిలోనే ఉండాలంటే కనుక ఆ పరమాత్మని కనుక ఆశ్రయిస్తే కనుక నిరంతరం మనం అలా ఆనంద స్థితిలో ఉండేలాగా ఆనందాన్ని వృద్ధి చేయగలుగుతాడు. అంటే మనం ఏ మార్గంలో అయితే మనకి తృప్తి కలుగుతుందో ఆ మార్గంలో మనం ప్రయాణం చేసామనుకోండి, అదే పరమానందం. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, ఇంట్లో ఉంటే తోచదు, భార్య పిల్లలతో నచ్చదు, షాపులో కూర్చొని చాలా బాగుంటుంది. చాలామంది ఉంటారు, వాళ్ళు ఎక్కువసేపు షాపులోనే గడుపుతారు. ఎందుకంటే వాళ్ళకి షాపులో ఆనందం, ధన సంపాదనలోనో అక్కడ కూర్చుంటే వాళ్ళకి ఆనందం. ఇంట్లో ఉంటే వాళ్ళకి ఆనందం ఉండదు. కాబట్టి మనం ఎక్కడ ఆనందం వెతుకుతుంటే అక్కడే ఆనందం. లేదు కొంతమందికి సినిమా చూస్తే ఆనందం, కొంతమంది సీరియల్స్ చూస్తే ఆనందం, కొంతమందికి బయటికి వెళ్తే ఆనందం. ఎవరి ఆనందం వాళ్ళది. కాబట్టి అలా ఆనందాన్ని వెతుక్కుంటే కనుక, ఆనందంలో ఉందాం అనుకుంటే కనుక దాన్ని వృద్ధి చేస్తాడు. ఏదైనా వృద్ధి చేస్తాడు. వ్యాపారం బాగుండాలి, ఆయనే ఉండాలి, ఆయనే భగవంతుడినే ప్రార్థించాలి. లేదు మన భక్తిలో మనందరం కూడా ఇలా భక్తిలో మనం ఇచ్చేయాలి, మళ్ళీ ఆయన్నే ప్రార్థించాలి, ముందర ఆయన మీద నమ్మకం ఉండాలి, ఆయన మార్గంలో నడవాలి. కాబట్టి ఎటువంటి ఆనందాన్ని కోరుకున్నా కూడా ఆనందాన్ని వృద్ధి చేయాలంటే కనుక ఆయనే. మళ్ళీ భగహారి నిహంతాచ కాలో బ్రహ్మ పితామహ చతుర్ముఖో మహాలింగ చారులింగస్తథైవచ. భగహారి
ఐశ్వర్యమును హరించువాడు, నిహంత చంపువాడు, కాలహ కాలరూపం, తానే అయినవాడు అనేటటువంటి అర్థాలని ఇచ్చాడు ఇక్కడ. భగ హారి అంటే ఐశ్వర్యాన్ని హరించేటటువంటి వాడు, అలాగే నిహంతాహ అందరినీ కూడా చంపేటటువంటి వాడు, ని హంత అని ఎందుకు చెప్పాడు అంటే ఐశ్వర్యాన్ని ఆయన హరిస్తాడంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి వాడే కాబట్టి, ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు ఆయనే కాబట్టి మన ఐశ్వర్యాన్ని ఆయనే ఎందుకు హరిస్తాడు? ఆయన ఏమైనా దొంగ, లేకపోతే ఆయన ఏమైనా మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాడా అంటే సమస్తాన్ని హరించగలిగినటువంటి వాడు. ఆ సమస్తంలోనే ఐశ్వర్యం అనేటువంటిది ఒక భాగంగానే, ఐశ్వర్యం అనేటువంటిది ప్రత్యేకంగా ఏం లేదు. ఐశ్వర్యం అనేటువంటిది సమస్తంలో ఒక భాగమే. ఆయన అన్నిటినీ కూడా హరిస్తాడు. ఏది? ప్రళయాంతంలో సమస్తాన్ని హరించేటటువంటి వాడు. కాబట్టి ఆ సమస్తాన్ని హరించేటటువంటప్పుడు ఈ భగహారి, ఈ భగము అంటే ఐశ్వర్యాన్ని కూడా హరిస్తాడు. అలాగే దుష్టులందరినీ కూడా శిక్షించేటటువంటి వాడు. కాలహ కాలరూపము తానే అయినటువంటి వాడు. అలాగే బ్రహ్మ సృష్టికర్త కూడా తానే అయినటువంటి వాడు. అంటే లయము తానే, సృజన ఆయనదే, సృష్టి ఆయనదే, లయము ఆయనదే. అలాగే పితామహ ఆయనే పితామహుడు. అంటే మనందరికీ పితామహుడు అంటే కనుక ఒక రకంగా బ్రహ్మగారు అంటా. అంటే మన వంశం అంతా అలా వెళ్తే కనుక ఎక్కడో మనందరం కూడా ఆయన నుంచి సృజింపబడ్డవాడు కాబట్టి మనం కూడా బ్రహ్మగారి చుట్టాలమే. మీరైనా మేమైనా అందరం బ్రహ్మగారి చుట్టాలమే మనందరం. అంటే ఆ చుట్టకం ఎక్కడ కలుస్తుందంటే తెలియదు. తప్పకుండా అందరం కూడా. అందుకే విష్ణు గోత్రం కదా, అందరిది విష్ణు గోత్రం, బ్రహ్మగారి వంశం. చెప్పుకోండి రేపటి నుంచి, తప్పే ఉంది. ఏదో లక్ష లింకులు ఏదో ఉండుంటాయి ఎక్కడో అక్కడ. సృజించింది ఆయనే కదా, ఎక్కడో ఉంటాయి. ఎందుకంటే మీ అమ్మగారికి, మా అమ్మగారికి, వాళ్ళ ముత్తాత ఎక్కడో ఉంటాడు, ఏదో ఉంటుంది. కాబట్టి ఆ పితామహుడు ఆయనే. చతుర్ముఖ 4 ముఖములు కలిగినటువంటి వాడు. 4 ముఖములు కలిగినటువంటి వాడు ఆ బ్రహ్మగారు కాబట్టి బ్రహ్మ తానే అయినవాడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నీ ఆయనే అని చెప్పటం స్థూలంగా అంతే. మహాలింగ గొప్పదైనటువంటి లింగాకారంలో ఉన్నటువంటి వాడు. చారులింగ సుందరమైనటువంటి లింగాకారంలో ఉన్నటువంటి వాడు. ఏ లింగాకారమైనా కూడా ఆయనే. అంటే లింగాకారానికి ఏముందండి? ఏమీ లేదు. ఆకాశం ఎలా ఉంటుందో లింగాకారం అటువంటిది. దీనికి ఆకారం లేదు, దానికి ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. లింగాకారం కూడా అంతే. మీరు ఏది పెట్టినా అది శివలింగమే, ఏది బోర్లించినా అది శివలింగంలాగే కనిపిస్తుంది. అందుకే రకరకాల చోట్ల రకరకాల రూపాల్లో ఉన్నాడు. అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి ప్రమాణంలో పొడుగ్గా అవి ఏం లేవు. అవి ఎలాగైనా ఉన్నాయి. ఏదైనా కూడా శివలింగం కిందే భావిస్తారు వాటన్నింటినీ కూడా. అలాగే లింగాధ్యక్ష, సురాధ్యక్షో, యోగాధ్యక్షో, యుగావహ, బీజాధ్యక్షో, బీజకర్త, ఆధ్యాత్మానుగతో బలః. అటువంటి అంటే ఎన్ని లింగములు అయితే ఉన్నాయో, ఎన్ని లింగాకారములు అయితే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అధిపతి ఆయనే. దేవతలందరికీ అధిపతి ఆయనే. యోగాధ్యక్ష సమస్త యోగశాస్త్రాలకి కూడా అధిపతి ఆయనే. యుగావహ అంటే యుగాలన్నింటినీ కూడా ఆవరించేటటువంటి వాడు ఆయనే. ఎందుకంటే యుగాలన్నింటినీ కూడా అంతకుముందు కూడా చెప్పుకున్న కాలచక్రం అంతా కూడా తిప్పేదే ఆయనే. కాబట్టి యుగాలన్నింటిలో కూడా ఆవరించినటువంటి వాడు ఆయనే. బీజాధ్యక్ష బీజము, సృష్టికి మూలమైనటువంటి బీజము అక్కడి నుంచే మొదలైంది. ఆ బీజము ఆయనే. అలాగే ఆ బీజమునకు అధిపతి ఆయనే. అంటే బీజాన్ని నాటినటువంటి వాడే ఆయనే. బీజకర్తాహ ఆ మూలాన్ని కలగజేసేటటువంటి వాడు ఆయనే. ఆధ్యాత్మానుగత బలః మనకి ఆత్మజ్ఞానాన్ని కలగజేసి ఆ ఆత్మజ్ఞానం బలంగా ఉండేట్టుగా, అది వృద్ధి చెందేట్టుగా, మనకి ఆత్మజ్ఞానంలో వికసనము పొందేట్లుగా చేయగలిగినటువంటి వాడు ఆయన. ఏ రూపము లేనటువంటి వాడు, దేవతలందరికీ అధిపతి అయినటువంటి వాడు. అటువంటి ఏ రూపము లేనటువంటి వాడికి కూడా అధిపతి అయినటువంటి వాడు. కాలం అంతా కూడా ఆవరించేటటువంటి వాడు. సమస్త సృష్టిని చేసేటటువంటి వాడు. సమస్త సృష్టికి కారణమైనటువంటి వాడు. చివరికి మనలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పెంపొందింపజేసి మనందరికీ కూడా దానిలో వృద్ధిని చేసేటటువంటి వాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.